హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నమస్వి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు బీరకాయ శనగపప్పు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా ఒక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నాను అనమాట. మీరు తీసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్స్ వేసుకోవచ్చు. బీరకాయ కర్రీ నార్మల్గా కర్రీ చేసేటప్పుడు కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమోటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. నేను పెద్ద సైజు టమోటాలకు 2 తీసుకున్నాను. కొద్దిగా టమాటా స్మాష్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం. బీరకాయ పొట్టు తీసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. అంటే కొంతమందికి పొట్టు తీయడం ఇష్టం ఉండదు. సో మీకు నచ్చినట్టు వేసుకోండి. శనగపప్పు మాత్రం ఒక 10 మినిట్స్ ముందు కొద్దిగా శనగపప్పు నానబెట్టుకోండి. 10 to 15 మినిట్స్ నానితే కొద్దిగా శనగపప్పు మెత్తబడుతుంది. కాబట్టి కుక్ చేసిన తర్వాత బాగుంటుంది టేస్ట్. శనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ధనియా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ దాకా కారం, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ చూడండి, ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఈ స్టేజ్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఒక 5 to 10 మినిట్స్ పాటు ఇలా కర్రీని కుక్ చేసుకోవాలి. కర్రీ అడుగంటకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందనమాట. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకుని బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.